ఈ ఉదయకాలం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి వాగ్దానము సామ్స్ 145:18. తనకు మొరపెట్టి వారందరికీ అనగా నిజముగా మొరపెట్టి వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. చంటి బిడ్డ ఎవరు సమీపంగా ఉండాలని ఆశపడుతుంది? తల్లి. చిన్న కుమారుడు కానీ చిన్న కుమార్తె కానీ ఎవరికి సమీపంగా ఉండాలని ఆశపడతారు? ఎవరు సమీపంగా ఎప్పుడు వారితో ఉండాలని ఆశిస్తారు? తల్లికి. అందుకే చిన్నతనంలో ఇద్దరు బాబులు అనుకోండి, అమ్మ నాకు సొంతం, అమ్మ నాకు సొంతం అంటారు. అవునా కదా? ఎస్ ఆర్ నో? పెద్దవాడు అమ్మ నాకు సొంతం అంటే చిన్నవాడు వచ్చి వాడు చేయి తీసేసి అమ్మ మీద వాడు చేయి వేసి అమ్మ నాకు సొంతం అంటాడు. అవునా? వాళ్ళిద్దరు ఎదిగిన తర్వాత అమ్మ నీకు సొంతం, మీ ఇంట్లో ఉంచుకోరా అని చెప్పి అంటాడు. వీడంటే లేదు నీకు సొంతం, ఇంటికి వచ్చాడు. చిన్నతనంలో పసితనంలో అమ్మ నాకు సొంతం, అమ్మ నా సొంతం అవ్వాలి, ఎప్పుడు అమ్మ నాకు సమీపంగా ఉండాలి అని ఆశించిన వాళ్ళు ఎదిగిన తర్వాత అమ్మ నాకు అక్కర్లేదని చెప్తున్నారు. అంటే వీళ్ళ మనసులు మారిపోయాయి. ఇక్కడ తల్లి ప్రేమ చంటి బిడ్డ ఎలా ఆశిస్తుందో దేవుని సన్నిధిని నీ ఆత్మలా ఆశించాలి. నీ ఆత్మలో అటువంటి దాహం కలిగి ఉండాలి. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారు గాను, ఆయన సన్నిధిని కోరుకునేవారు గాను, దేవుడు నాకు సమీపంగా ఉండాలి అనే ఆలోచన, ఆ మంట, ఆ దాహము, ఇంకా చెప్పాలంటే ఆకలి కలిగిన వాడికి దేవుడు సమీపంగా ఉంటాడు. అందుకే వాళ్ళు నిజంగా మొరపెడతారు. నిజంగా మొరపెట్టగలిగిన వారికి ప్రభు సమీపంగా వస్తాయంట. మీరు ఫిలిప్పి 4:5-6 వచనాల్లో కూడా ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు అంటాడు. ఫిలిప్పి 4:5-6 వచనాల్లో మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎలా ఉన్నాడట? సమీపంగా ఉన్నాడు. ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి సమీపంగా ఉంటాడు? సహనము సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని కొరకు సహనంగా ఉంటావే. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎస్ తప్పక నేను జయిస్తాను, ఈరోజు కాకపోతే రేపని జయిస్తానని ఆ సహనం ఉన్న వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. రాసుకోండి. మొదటిగా ఎవరికి సమీపంగా ఉంటాడంటే నిజంగా మొరపెట్టి వారికి ఆయన ఎలా ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. మూడవదిగా ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ప్రభు సమీపంగా ఉంటాడు. కీర్తన 75:5 వచనంలో. సో నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనం, సహనముతో ఉండి దేవుణ్ణి వెంబడిస్తున్న వారికి ప్రభు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పి 4:5 వచనం. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తున్న వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. Shall we sing and glorify God? సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ఈరోజు కష్టంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, నాకు ఆదరించేవారు లేరు, నా పక్కనే నిలబడి నా కష్టాలు వినేవారు లేరు, నా హృదయ భారాన్ని పంచుకోవడానికి నా మాట వినేవారు లేరు, నాకు చెవియొగ్గేవారు లేరు, నా మనసులో ఉన్న భారాన్ని పంచుకోలేకపోతున్నాను అని ఎవరైనా బాధలో ఉంటే ఈ వాక్యం మీకే.
ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన నీ భారాన్ని వింటాడు, నీ మనసులో ఉన్న వేదనలన్నీ కూడా వింటాడు. ఆయనతో పంచుకో, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని. ఎవరు ఆవిడ ఒంటరిగా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసింది? ఎవరు లేరు అక్కడ, ఎవ్వరు లేరు. ఆమె గురించి చెప్పుకోవడానికి, ఆమె విషయాలు చెప్పుకోవడానికి ఎవ్వరు, వినడానికి ఎవరు లేరు. వినడానికి ఎవరు లేకపోయినా, తోడు రావడానికి ఎవరు లేకపోయినా, దుఃఖంలో బాధతో వేదంతో ఉన్నప్పుడు ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధానంలో కూర్చొని కన్నీళ్లతో మొరపెడుతూ తన హృదయాన్ని, తన ఆత్మను కుమ్మరించుకుంది. ఆమె పేరేంటి? హన్నా. 1 సమూయేలు 1వ అధ్యాయం 14-15 వచనాల్లో షీ పోర్డ్ అవుట్ అవర్ స్పిరిట్. ప్రభు సమీపంగా వచ్చాడా? ఎస్. యాజకుడు అంటాడు, ఏమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఒంటరిగా కూర్చొని, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు అని చెప్పి అడిగితే, నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను, అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచాను. నీ మీద నీకు కోపం వస్తుందా? నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, నేను ఎందుకు అలా చదవలేదు, నేను ఎందుకు అలా సంపాదించలేదు, నేను అప్పుడు సరైన డిసిషన్ ఎందుకు తీసుకోలేదు, తప్పుడు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నాను, వారి మాట అసలు ఎందుకు విన్నాను, ఇలా ఎందుకు ప్రవర్తించాను అని నీ మీద నీకు ఎప్పుడైనా కోపం వస్తే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన సన్నిధి సమీపించేలాగా, ఆ దేవుడు నీకు సమీపించేలాగా నువ్వు చెయ్యి, ప్రార్థించు. నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థించిందట. మీకు అత్యంత కోపం వస్తే మీరేం చేస్తారు? హన్నాకు కోపం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళింది. కోపం ఇంకా ఎక్కువైతే ఎక్కువసేపు ప్రార్థన చేసింది. ఇలాంటి కోపం కలిగి ఉండండి, ఈ కోపం మీకు మేలు చేస్తుంది. మీ మీద మీకు కోపం వచ్చినా, ఇంటి వారి మీద కోపం వచ్చినా, మీ ఉద్యోగులు ఎవరి మీద మీకు కోపం వచ్చినా, ఇదిగోండి హన్నా లాంటి కోపం అయితే ఆమె కోపం వస్తే ప్రార్థన చేస్తుంది. సో దేవా, నీతో చెప్పుకున్నాను, నాకు సమీపంగా ఉన్నావని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలి? నిజంగానే మొరపెడుతున్నా అన్న వ్యక్తి ఏమని అనుకోవాలి? ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాను, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చుదేవా, నాకు సమీపంగా ఉంటాను తండ్రి, ఇదిగో నాకు సమీపస్తుడిగా ఉండి నన్ను నడిపించండి. బిడ్డకు తల్లి సమీపంగా ఉంటే ఎంత మేలు కలుగుతుందో, ఆ తల్లి తన బిడ్డ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో, నాకు సమీపంగా ఉన్న దేవా, నా పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. Father, if you come close to me, all my needs will be met. ప్రభువా, నీవు సమీపముగా వస్తే నా అవసరతలన్నీ తీర్చబడతాయి. Lord, if you stand with me, I can overcome anything in my life. ప్రభువా, నీవు నాకు తోడుగా నిలబడితే నా జీవితంలో ఏ సమస్యనైనా నేను జయిస్తాను. Father, if your presence come with me, I will have victory, Lord my God. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నీవు సమీపముగా ఉంటే ప్రభువా, నేను విజయం పొందుకుంటాను తండ్రి. Spirit of God, come close to us, Lord. పరిశుద్ధాత్మ దేవా, మాకు సమీపముగా రమ్ము నాయనా. We want your presence, Master. తండ్రి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా. We want your help, O God. నీ సహాయం మాకు కావాలి తండ్రి. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరినీ కూడా మీ కుమార్తెలను దర్శించి వారి కుటుంబాలను తాకండి, వారి పిల్లలను దర్శించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయనుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన
37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఒక ఇంటిని, మీకు ఒక మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృప దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయను గాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవ్వను గాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.